నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంటుంది. గంజాయి పట్టివేత కేసులో సంబంధించి గూడూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. భూసేకరణలో రైతులకు న్యాయం చేస్తామని కోట మండలం కొత్తపట్నం ప్రాంతంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని రైతులతో చర్చించిన కలెక్టర్ వెంకటేశ్వర్. వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలులో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా గురు పూర్ణిమ వేడుకలు. గూడూరులోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో బాబాకు విశేష అలంకరణ. అనంతరం వైభవంగా పల్లకీ సేవ ఇరువుగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. భూ పరిహారం అంశాల వంటి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీలో చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నోట్ కు సంబంధించి నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొని రైతులతో చర్చించారు. కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీలో చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నోట్ కు సంబంధించి భూ సేకరణ పరిహార అంశాలపై ప్రభుత్వ భూమి డీకేటీ పట్టాలు ఎలాంటి రికార్డులు లేకుండా ప్రభుత్వ భూమిలో అనుభవంలో ఉన్న రైతులతో కలెక్టర్ వెంకటేశ్వర్ గ్రామ సభ నిర్వహించారు. వారితో ముఖాముఖి చర్చించారు. పరిష్కార దిశగా రైతులకు పలు అంశాలు వివరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. గతంలో పలువురు అధికారులు ఈ ప్రాంతాలను సందర్శించి చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇంకా పెండింగ్ అంశాలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని పేర్కొన్నారు. పట్టా భూమి డీకేటీ భూములకు సంబంధించి వెబ్లాండ్ నందు ఏపీఐఐసి ద్వారా నమోదైన రికార్డుల ఆధారాల మేరకు అర్హత ఉన్న వారికి నష్టపరిహారం కోసం ప్రయత్నిస్తానన్నారు. కొత్తపట్నం సిద్ధవరం గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాలని ఆర్డీఓకు కలెక్టర్ సూచించారు. చాలాసార్లు అధికారులు ఊరికి వచ్చి నేను చెప్పిన మాటలే ఆ రోజు చెప్పబోయే మాటలే చాలాసార్లు మాట్లాడి ఉంటారు. దానివల్ల మీకు కూడా ఒక కొంచెం ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లే పరిస్థితి కూడా ఏర్పడింది అనేది వాస్తవం. అంటే 2008 నుంచి సాగుతున్న ఇష్యూ ఇది. మనకి అంటే నేను కూడా ఇక్కడికి రాకముందే ఉదయం సుమారుగా 12 గంటల ప్రాంతంలో మనము తమ్మినపట్నం రాసి రిటర్న్గా ఇచ్చారు. మీకు కూడా తెలిసే ఉంటుంది వాస్తవాలు. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం పై అధికారుల దృష్టిలో కూడా, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, అదేవిధంగా ఏపీఐసిలో కానీ, అదేవిధంగా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో కానీ, ఈ అన్ని డిపార్ట్మెంట్లో ఓకే ప్రభుత్వ భూమి సుమారుగా తమ్మినపట్నంలో ఒక 900 ఎకరాలు, అదేవిధంగా మనకి కొత్తపట్నంలో ఒక 445 ఎకరాలు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఇక్కడ ఏదన్నా పరిశ్రమలు పెట్టడానికి వెంటనే అనువుగా ఉంటుంది అనేది ప్రభుత్వం దృష్టిలో ఉన్నటువంటి నేను మాట్లాడాను. వచ్చేటప్పుడు కూడా దారమ్మటి కూడా వేరుశనగ పొలాలు, అదేవిధంగా దాన్ని ఎలాగ మీరు డెవలప్ చేసుకున్నారు, సోలార్ ఎట్లా పెట్టుకున్నారు, దాని స్ప్రింక్లర్ అన్ని పెట్టుకున్నారు. సుమారుగా చాలా వరకు మీరు దాని మీద పెట్టుబడి పెట్టి దాన్ని మంచిగా సంవత్సరానికి 3 కానీ కొంతమంది ఇంకా 4 పంటలు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా చూడటం జరిగింది. అక్కడ ఇక్కడ రైతులు మీ అందరిది ఒకటే రిక్వెస్ట్ అంటే మీరు పడిన కష్టానికి మాకు ప్రతిఫలం ఏంటి? ఎందుకంటే మేము మా ఊరు భూములు మేము ఇస్తున్నాము. ఏదైతే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ సిబిఐసి అంటాము దానికి ఇస్తున్నాము. మరి మాకు ఏంటనేది ఖచ్చితంగా మొదట వచ్చే ప్రశ్న.
మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సారు ఈ ప్రాంతంలో కోటలో ఉన్న కొత్తపట్నం కానీ ఈస్ట్ కనుకూరు చిల్లకూరులోని తమిళపట్నంలో కానీ పరిశ్రమల స్థాపనకి మనం వ్యతిరేకం కాదు, పరిశ్రమల మన దగ్గరికి వచ్చి సమస్యలను మీతో చెప్పి సాధ్యాసాధ్యాలని ఉన్నతాధికారులకు నివేదించి దీనిపైన బుధవారం అందరికీ ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ దండోర వేస్తాను. బుధవారం ఉదయం 10:30 ఒక గ్రామ సభ నిర్వహించబడుతుంది. ఆ గ్రామ సభలో పట్టా ల్యాండ్స్, డీకేటీ ల్యాండ్స్లో ఏమైనా సమస్యలున్నా, ఒకవేళ మీకు నష్టపరిహారం చెల్లించకుండా రికార్డుల్లో ఏపీఐసి అని పెట్టినా, లేకపోతే మీ దగ్గర ఉన్న పత్రాలు కానీ వాటిని పరిగణలో గతంలో తీసుకోకపోయినా నిషేధిత మత్తు పదార్థాలు రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని, ఎక్కడైనా మత్తు పదార్థాలు రవాణా జరుగుతుంటే తమకు సమాచారం అందించాలని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కోరారు. గంజాయి పట్టుబడడంతో గూడూరులోని గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని వివరాలు వెల్లడించారు. గూడూరులోని గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గంజాయి రవాణా కేసులో నిందితులను మీడియా ముందుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ నిషేధిత మత్తు పదార్థాలు రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిరంతరం తనిఖీల్లో భాగంగా చిల్లకూరు జాతీయ రహదారి వద్ద గ్రామీణ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారన్నారు. తమిళనాడు జిల్లాకు చెందిన రామకృష్ణ, సతీష్ కుమార్, మురుగన్ ఆనంద్ల వద్ద 22 కేజీల గంజాయి ఉందన్నారు. ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి కొనుగోలు చేసి రైల్లో గూడూరుకు వచ్చారని, ఇక్కడి నుండి తమిళనాడుకు వెళ్లేందుకు జాతీయ రహదారిపై ఉండగా అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూరల్ సిఐ గారు, గూడూరు రూరల్ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అసాంఘిక శక్తులు మధ్యకాలంలో ఏదన్నా మన గంజాయి గురించి కానీ, అలాగే ఏదైనా ప్రొహిబిటెడ్ వస్తువులు, లిక్కర్ కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ లో మనం చెక్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఈ రోజు ఈ సిఐ గారికి 3 వ్యక్తులు తారసపడడం జరిగింది. వారి వద్ద నుండి మొత్తం 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారు బిలాంగ్స్ టు తమిళనాడు స్టేట్. ఒక అతను, ఇద్దరు దాంట్లో నాగపట్నం జిల్లా, నాగపట్నానికి సంబంధించిన రామకృష్ణ, అలాగే మురుగన్ ఆనంద్, సతీష్ కుమార్. వీళ్ళిద్దరు రామకృష్ణ నాగపట్నం జిల్లా వాళ్ళు కాదు. దాంట్లో అతను రామకృష్ణ అనే అతను చిత్తూరులో ఉంటాడు. కొద్ది రోజులు అక్కడ ఉంటాడు ఫిషరీ చేసుకుంటూ. అలాగే మురుగన్ ఆనంద్ కుమార్ బిలాంగ్స్ టు మధురై. వీళ్ళు ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడి వీళ్ళు మన ఒరిస్సా దగ్గరికి అనకాపల్లి ఒరిస్సా నుండి వీళ్ళు వెళ్ళడం జరిగింది ఒక 4 days బ్యాక్. అక్కడ నుంచి తర్వాత ఒరిస్సా నుంచి వీళ్ళు ట్రైన్లో తీసుకురావడం జరిగింది. పోలీస్ చెకింగ్ ఎక్కువనందువలన వీళ్ళు గూడూరులో దిగి మళ్ళీ వేరే వెహికల్లో పోదామని చెప్పి మనకి రావడం జరిగింది. దాంట్లో వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. దాంట్లో మొత్తం టోటల్గా 22 కేజీలు గంజా, సుమారు 2.5 లక్షల రూపాయల వాల్యూ కలిది వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకొని వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఏమాత్రం ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ ఏం జరగకూడదని చెప్పి ఎప్పుడు వెహికల్ చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఆ వెహికల్ చెకింగ్లో భాగంగా ఈరోజు మనకు వాళ్ళు రావడం చిక్కడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వీరి వద్ద నుంచి తీసుకున్నది కూడా సుమారుగా 2.5 లక్షల రూపాయల వాల్యూ కలిది. 3 సెల్ ఫోన్లు, 2,000 రూపాయల వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. అది సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అరెస్ట్ చేసిన సిఐ గారికి మరియు ఎస్ఐ గారిని మన సిబ్బందిని కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. రివార్డులు కూడా ఇస్తారు. ఇలాగే ఫర్దర్గా కూడా యువత మత్తులో చెడు వ్యసనాలకు లోనై ఇలాంటి మాదక ద్రవ్యాలని అక్రమ రవాణా చేస్తూ అనవసరం పట్టుబడుతున్నారు. వాళ్ళు కూడా అదంతా సుమారు 25-30 ఇయర్స్ బ్యాచ్. 30 ఇయర్స్ పిల్లలు ఈ కుర్రవాళ్ళు దీంట్లో ఇరుక్కుంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే తర్వాత షీట్లు ఓపెన్ చేయబడతాయి. అలాగే 2-3 సార్లు ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అందువల్ల దయచేసి దీంట్లో ఏమి ఉండదు. వాళ్ళు ఏదో మనీ సంపాదన కోసం కొంత పొరపాటు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ప్రజలు కూడా ఈ ప్రజల్లో మాకు సమాచారం ఇస్తే అధిక వాళ్ళ సమాచారాన్ని కూడా మేము సీక్రెట్గా ఉంచుతాము. దీంట్లో ఇలాంటి జరిగినప్పటికీ పబ్లిక్ కూడా మాకు 1112కి అండ్ డైల్ 100కి కూడా ఇవ్వచ్చు. ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి మన వాట్సాప్ నెంబర్ జిల్లాది. ఈ సమావేశంలో సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ మనోజ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. రొట్టెల పండుగపై పూర్తి విశ్వాసం కలిగిన వ్యక్తిని నేనేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరుగుతున్న బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగలో ఆయన పాల్గొన్నారు. స్వర్ణాల చెరువులో సూపర్ 6 పథకాలు విజయవంతం కావాలంటూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భారీ రొట్టెలు వదిలి భక్తులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ దర్గాలో పూజలు చేసి రొట్టెలు పట్టుకుంటే సంకల్పం నెరవేరుతుందని స్వయంగా చంద్రబాబు చెప్పారని వివరించారు.
అద్దాలు తప్ప ఇంకేం రాజా. और दूसरे सामने पर दोनों को हम पर है, इन सबको जायज मुरादों को पूरा अता फरमा। आइंदा चलकर ప్రఖ్యాతిగాంచిన బారాసాయి దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టం. ఆ ప్రాంతానికి నేను ఎమ్మెల్యేగా ఉండటం నా పూర్వజన్మ సుకృతం. నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులు, నా కోసం నా వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు, శ్రేయోభిలాషుల రక్తం, చెమట 1కి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవటం జరిగింది. బారాసాయి దర్గా ఎంత సెంటిమెంటో నాకు మీ అందరికీ తెలుసు. నెల్లూరు జిల్లా వాసులుగా ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా ప్రార్థనా మందిరాలు వెళ్ళటం నాకు ఇష్టం. ఆ ప్రార్థనా మందిరాల్లో బారాసాయి దర్గా ఒకటి. అదేవిధంగా రొట్టెల పండుగ మీద పూర్తి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని నేను. ఇక్కడ కోరిన కోరికలు, మనం మన అవసరాని కోసం, మన కుటుంబాల భవిష్యత్తు కోసం, మన ఆకాంక్షల కోసం కోరిన కోరికలు నిండు మనసుతో రొట్టె పట్టుకుంటే అవి ఫలిస్తాయి. అందుకు సజీవ సాక్ష్యం మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నేనేనని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ యొక్క బారాసాయి దర్గాలో గతం రొట్టెల పండుగ నాడు మేమందరం కలిసి ఏదైతే ఈ యొక్క రొట్టెల పండుగ నాడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రొట్టె పట్టుకున్నాం. ప్రజల ఆశీస్సులతో, బారాసాయుధుల ఆశీస్సులతో, దేవుడి దయతో అది సాకారమైంది. చరిత్ర సృష్టించే అతిపెద్ద భారీ మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. కోట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జరగాల్సిన సాధారణ సమావేశం ప్రజాప్రతినిధులు రాకపోవడంతో కోరం లేని కారణంగా ఎంపీడీఓ శంకరయ్య సమావేశాన్ని వాయిదా వేశారు. సమావేశానికి కేవలం 4 సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మొత్తం 16 మంది ఉండగా టీడీపీకి చెందిన 3, వైకాపాకు చెందిన 1 ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ప్రజా సమస్యలు అధికారుల ముందు ప్రస్తావించి ఆ సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉండగా ప్రజాప్రతినిధులందరూ హాజరు కాకపోవడం విశేషం. కోట మండలంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నిక చేసింది ప్రజా సమస్యలపైన పోరాడమని ప్రతి 90 రోజులకు ఒకసారి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మండల సరస్వత సాధారణ సమావేశం జరగడం, దానిపైన సమస్యలను లేవనెత్తడం, దాని పరిష్కార మార్గాన్ని అన్వేషించడం ఎంపీటీసీల కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని విస్మరించిన వైసీపీ నాయకులు గత 2 సంవత్సరాల నుంచి మండల ప్రజా పరిషత్ నిధుల్ని గోల్మాల్ చేసి అవినీతిని పూర్తిగా ప్రజా అవసరాలకు ఉపయోగించవలసిన నిధుల్ని తమ సొంత నిధులుగా వాడుకొని కొందరు వ్యక్తులు దోచుకున్నారు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మిన సిద్ధాంతంతో ముందుకెళ్లే పార్టీ కాబట్టి అవినీతిని ఏడా ప్రశ్నిస్తారనే ప్రజాప్రతినిధులు ఏడాదాన్ని లేవనెత్తారనే ఉద్దేశంతో ఈ మధ్య మీడియాలో కూడా సుమారుగా ₹1 కోటి దాకా అవినీతి జరిగింది మండల ప్రజా పరిషత్ నిధుల్లో. మినిట్ బుక్ లో ఎంటర్ చేయలేదు, క్యాష్ బుక్ లో ఎంటర్ చేయలేదని కూడా విషయాన్ని మీడియా తరఫున మా ఎంపీటీ సభ్యులందరూ తెలియజేశాయి. ఈ విషయాన్ని ఈరోజు ప్రస్తావించాలనే విషయాన్ని గ్రహించిన వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు దొంగల్లాగా దాంకొని ఒక్కరు కూడా ఎంపీటీసీ సమావేశానికి హాజరు కాకుండా, ఇప్పటికి 2 సమావేశాలకి హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇది ప్రజా అవసరాల కోసం ప్రజాప్రతినిధులుగా ఇక్కడికి వచ్చి మన సమస్యల్ని మండల ప్రజా పరిషత్ ఆవరణలో తెలియజేస్తే దాన్ని పరిష్కరించాల్సిన అధికారులని మనం ఈ పనులు చేయమని మనం ఎప్పుడైతే మినిట్ బుక్ లో ఎంటర్ చేస్తామో ఆ పనులు మాత్రమే చేయాలి. దానికి వ్యతిరేకంగా తిరుమల మొదటి ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ కొద్దిసేపు అంతరాయం కలిగింది.
ఈ మేరకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదంలో 3 తీవ్రంగా గాయపడ్డారు. మొదట ఘాట్లోని 18వ మలుపు వద్ద ద్విచక్ర వాహనం అతివేగంతో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న 3కి గాయాలు కాగా అందులో ఓ మహిళకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులు తిరుమల ఘాట్ రోడ్ లో పనిచేస్తున్న గుర్గా కుటుంబంగా గుర్తించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు రంగనాయకుల మండపంలో అనితకు ఆశీర్వచనాలిచ్చారు. కూటమి ప్రభుత్వంపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. గతంలో కన్నా కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడానికి మెట్ల మార్గాన రావడం జరిగింది. మెట్ల మార్గాన వస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అంటే గోవింద నామస్మరణతో ఎప్పుడు కూడా ఉండే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పుడు కూడా పూజా కార్యక్రమాలతోని ఆధ్యాత్మిక చింతనతోనే ఎప్పుడు ఉండాలి తప్పించి రాజకీయంగా ఎప్పుడు కూడా దీన్ని కలంకితం చేయకూడదనే ఉద్దేశంతోనే నేను ఏ రోజు కూడా బయట రాజకీయాలు మాట్లాడను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. కొండ మీద రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పాను. వెంకటేశ్వర స్వామి దయ ఈరోజు మా అందరి మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి అందరి మీద ఉండి మంచి పరిపాలన అందించడంలో ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కొండవాళ్ళు దగ్గర కనీసం ఒక ఫినిషింగ్ లాంటిది ఏదైనా ఉండుంటే డెఫినెట్గా అటు నుంచి ఏదైనా క్లోరమోగలు రావటం కానీ, రేపు పొద్దున వర్షం పడినప్పుడు బురద కూడా ఇటువైపు రావటం కానీ జరగకుండా ఉండాలంటే ఒక ఫెన్సింగ్ అంటూ వేయాలి. లాస్ట్ టైం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 10 కోట్లు దానికి శాంక్షన్ అయింది. బట్ మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా ఎక్కడ కూడా వేసిన పరిస్థితి కనిపించలేదు. డెఫినెట్గా మెట్ల మార్గంలో ఇంకొక విషయం అండి, మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు ఆ భక్తులకి ఒక ట్యాగ్ వేసేవారు ఇంతకుముందు. ఆ ట్యాగ్ ఉండడం వల్ల భక్తులు నడక మార్గం నుంచి వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం అయ్యడానికి కూడా ఆస్కారం ఉండేది. నేను అక్కడ పరిశీలించి ఆ ట్యాగ్ వేసే సిస్టమ్ కూడా లేదు ఈరోజు. సో ఇవన్నీ కూడా మళ్ళీ పునరావృతం చేయాలి. మళ్ళీ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. సంకల్ప దీక్షతో సాగుతున్న పవన్ కళ్యాణ్ సీఎం కావాలని గత 4 ఏళ్లుగా దర్గాలో రొట్టెలు అందుకోవడం జరిగిందని, అందరి దేవుళ్ల దీవెనలతో పాటు ప్రకృతి సహకరించడంతో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగలో నాయకులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంకల్ప దీక్షతో సాగుతున్న మా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని గత 5 సంవత్సరాలుగా ఈ బారాషాహి దర్గా నందు రొట్టె మార్పిడి చేసుకోవడం జరుగుతుంది. 5 సంవత్సరాల కింద పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు. ఆ రోజున కనీసం సెక్యూరిటీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఈ రోజున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంక్షేమం కొరకు మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు డిప్యూటీ సీఎంగా అధిరోహించారు. మా కోరిక ప్రకృతితో పాటు దేవుళ్ళు కూడా విన్నారు. ఈరోజు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రజారంజకమైన పాలన సాగించాలని, అదేవిధంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ ఈరోజు మా ఆడపడుచుల సహాయంతో ఈరోజు రొట్టె వదలడం జరిగింది. మా కోరిక ఫలించాలని ఈ అమరవీరుల బారాషాహి దర్గాలో కోరుకోవడం జరిగింది. నెల్లూరుకే ప్రతిష్టాత్మకం ఈ బారాషాహి దర్గా. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా గూడూరు సాయినగర్ లో వెలసి ఉన్న సాయి మందిరంలో సాయినాథుడికి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. మహిళలు, చిన్నారులు ప్రదర్శించిన భక్తి గీతాలు, కోలాటం భక్తులను ఆకట్టుకున్నాయి.
అలంకరించావా, జీవించడం నేర్చుకోవాలా. మీడియా మనుబోలు తూర్పు వీధిలో కొలువై ఉన్న శ్రీ కామాక్షి సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. అనంతరం శివ పార్వతులను విశేషంగా అలంకరించి పల్లకిలో కొలువు తీర్చారు. సాంప్రదాయబద్ధంగా వేద మంత్రాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉభయదాతలుగా ఆమంచర్ల సుధాకర్ రెడ్డి వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంటుంది. గంజాయి పట్టివేత కేసులో సంబంధించి గూడూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. భూసేకరణలో రైతులకు న్యాయం చేస్తామని కోట మండలం కొత్తపట్నం ప్రాంతంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని రైతులతో చర్చించిన కలెక్టర్ వెంకటేశ్వర్. వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలులో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా గురు పూర్ణిమ వేడుకలు. గూడూరులోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో బాబాకు విశేష అలంకరణ. అనంతరం వైభవంగా పల్లకీ సేవ విరువుగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.